అమ్మాయి పేరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలియదు కానీ ద మూమెంట్ ఐ లిసన్ టు హర్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ మీ లాట్ ఆఫ్ పవర్. నాకే కాదు, తన ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి, తను ఏ సినిమాలో యాక్ట్ చేస్తుందో, ఎవ్రీబడి దే లవ్ హర్ ఫర్ వాట్ షీ ఈజ్. ఓకే, అయితే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ అమ్మాయిని నేను ఫస్ట్ టైము ఒక చోట చూశాను. అది ఆ అమ్మాయి గుర్తుందో లేదో నాకు తెలియదు. సో బిఫోర్ వి గో ఇన్ టు ద ఇంటర్వ్యూ, ఓకే, ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ దిస్ బ్యూటిఫుల్, నేనైతే గర్ల్ అనే అంటాను. ఆమె ఎంత పెద్ద అమ్మాయి, ఆవిడ ఇంకా అమ్మమ్మ, తాతమ్మ, నానమ్మ అయినా కూడా ఫర్ మీ షీ ఈజ్ అ గర్ల్. హర్ నేమ్ ఈజ్ అనసూయ భరద్వాజ్. హాయ్ అనసూయ. Hi, Prema Garu. I was just flowing and swimming through all the compliments you were giving in the introduction. You're so sweet and kind. I've been looking forward I really enjoy your talk shows. Until when I'm sitting makeup వేసుకునేటప్పుడు I come across YouTube. Somehow it keeps suggesting your shows a lot. Thank you so much. Thank you. So నేను చాలా చూస్తా. I kind of enjoy because there is something about your talk which is very organic, you know. Because you're a host and I'm also a host, but somehow I've entry in tarvata there's lot of, you know, blowing trumpets at time lo, irrespective of how it is going to be, how the actor, actress or the film, we were taught to put them in very positive spirit. Yes. But there is a very thin, the blend is very, it has to be very smooth, and you do that. You know, it's not fake. Thanks. I have been, I think after now, when I look back, I thought I was very fake in a lot of interviews that I took. No, it's a platform that matters. And I know when you were doing in news channels, I know how you were doing, that introductions and all were different. సో ప్లాట్ఫామ్ ఆల్వేస్ మ్యాటర్స్. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్కి ఒక స్టైల్ ఉంటుంది, ఒక న్యూస్ ఛానల్కి ఒక స్టైల్ ఉంటుంది. ఇట్ ఆల్ ఐ థింక్ షుడ్ గో విత్ ద ఫ్లో. బట్ నాకేంటంటే జనరల్గా ఇందాక చెప్పినట్టు ఇంట్రొడక్షన్లో పేరు గురించి మాట్లాడుకోవాలి. చాలామంది ఇప్పుడు సీత, సావిత్రి, లేకపోతే అరుంధతి ఇలాంటి పేర్లు పెట్టగానే వెంటనే అబ్బా నాకెందుకు ఇలాంటి పేరు పెట్టారు అని అంటుంటారు ఇంట్లో. అంటే జనరల్లీ అలాంటి పేరేంటి ఎప్పుడో పాతకాలం నాటి పేరు అని అంటారు. బట్ యూ బ్రోక్ ఆల్ ద సీలింగ్స్. అండ్ అనసూయ అనగానే అసలు అందరికీ ఓ దిస్ గర్ల్ షీ కెన్ డూ ఎనీథింగ్. షీ డాన్స్ దిస్ రోల్, షీ డాన్స్ దట్ రోల్, షీ ఇస్ అ టీవీ హోస్ట్, అండ్ దెన్ షీ డాన్సెస్ సమ్వేర్, అండ్ దెన్ షీ వేర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్లోత్స్, లెట్ ఎనీబడి థింక్ ఎనీథింగ్, ఐ డోంట్ కేర్ టైప్స్. సో యునో మొన్న మధ్యన ఒక లెఫ్ట్ రైట్ సెంటర్ ఇచ్చుకున్నావు కదా నీ బర్త్డే రోజు, అది కూడా చూశాను వీడియో నేను. సో వాట్ ఐ లైక్ అబౌట్ యూ is name doesn't matter. Okay, how you look doesn't matter, what you wear doesn't matter, you are what you are. So dantoni the way you go kada, that's why I like you. Thank you, Prema Garu. Thank you so much. It takes likewise spirited woman to understand me the way I want to be portrayed. Ante can I admit that I also had the same expression నాకు తెలివి వచ్చిన తర్వాత అమ్మ ఏంటి పేరు అని. అదే చెప్పాలి నాకు, అందుకని అడుగుతున్నాను. అనసూయ పేరు చాలా చిన్నప్పుడు ఎలా ఉండేది, గ్రోయింగ్ అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఐ వాంట్ దోస్ 3 transitions. I think till my 12th grade I was very uncomfortable with the name. I cannot say till 12th, maybe 10th to 11th grade ఆ టైం వరకు రిజిస్టర్ లో నన్ను ఎవరన్నా టీచర్ అనసూయ అని పిలిస్తే నేను పలికేదాన్ని కాదు. అను అంటే లేసేదాన్ని మా ప్రెసెంట్ మిస్. ఎవరన్నా అను అని అంటే నా ముద్దు పేరు అలాగే పిలుస్తారు. సో దేవర్ ఐ మీన్ బికాజ్ అంటే ఎంతవరకు వెళ్ళిందంటే నేనంటే ఎవరు అంటే నా వాళ్ళు ఎవరు కాదు అని నన్ను పిలిచే ప్రకారం బట్టి నేను జడ్జ్మెంట్ చేసేదాన్ని. పీపుల్ ఆర్ కాలింగ్ మీ అను, దే థింక్ గుడ్ అబౌట్ మీ. ఎవరైనా అనసూయ అంటే లెట్ మీ సేవ్ ఫ్రమ్ దెమ్. సో అంతవరకు. బట్ దెన్ ఐ జాయిన్డ్ NCC and then things changed.
I kind of, my approaches towards everything changed. I was a very timid person. ఇప్పుడు అంటే నా చిన్నతనం నుంచి చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూస్తే ఈ అనసూయ వేరే అనసూయ వేరే, quite opposites, extremes. I was an introvert, very timid child, చాలా భయస్తురాల్ని ఉండేదాన్ని, but I'm totally what I was not. So when did you actually, అంటే ఎప్పటి నుంచి నీ పేరు నీకు బాగా నచ్చటం మొదలెట్టింది? అంటే ఎప్పటి నుంచి you started really loving it? So to be very honest, ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు అడిగిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే the transition happened both personally and on the professional Anucha, because NCC taught me a lot, Prema garu. National Cadet Corps, తెలియని వాళ్ళకి, I don't know, I was into bit, I'm an ABC certificate holder. Wow. I represented Andhra Pradesh contingent Samaikhyanga ఉన్నప్పుడు twice in the school as parade commander, and when I was in my 12th grade appudu kuda I represented Andhra Pradesh contingent, and I walked on the Rajpath platoon commander ga, and I saluted the president. Yeah, oh, so that's amazing. Okay. అందుకే నాకు ఆ ధైర్యం అన్న, when you said that I really don't care what others think, what I wear, it's just that నాకు self esteem అనేది నాకు డెఫినేషన్ ఉంది అబౌట్ సెల్ఫ్ ఎస్టీమ్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నథింగ్ ద గుడ్, మిమ్మల్ని బాగా ఎవరైనా పొగిడినా, మిమ్మల్ని ఎవరైనా బాగా తొక్కేయాలని ప్రయత్నించినా, దట్ షుడ్ నాట్ చేంజ్ వాట్ యు ఆర్. యూ షుడ్ బి ఏబుల్ టు జడ్జ్ వాట్ యు ఆర్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎవరైనా నాకు బాగా డప్పు కొట్టి నాకు అనిపిస్తుంది, ఓకే, ఐ హావ్ టు స్టే అవే ఫ్రమ్ దెమ్. బాగా ఓ థ్యాంక్ యూ అన్నట్టుంటా నేను. ఎవరన్నా బాగా తొక్కిద్దాం అనుకున్నా తెలుసు నేను మరీ ఇంతగానే వీళ్ళు దేర్, and I can actually make out who envy me and who are jealous of me also. There is a very thin line to it. So yeah, that's about me. But when I tell నాకు బాగా తప్పు కొట్టే అలవాటు ఉంది, నాకు సెల్ఫ్ ట్రంపెట్ అన్నమాట, that is because I strongly believe nobody knows me better than I do. No, so I have to tell. I think that's a proclamation which everybody needs to do. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే మిగతా వాళ్ళు విపరీతార్థాలు, ప్రతిపదార్థ తాత్పర్యాలు, రకరకాలవన్నీ తీసేస్తుంటారు. సో ఇట్స్ బెటర్ దట్ వీ టెల్ అబౌట్ అవర్ సెల్వ్స్. యువతరు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా మన గురించి అయితే మనం చెప్పుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే, I want to just finish the question. Yes. So నా పేరు మా నాన్నమ్మ పేరు, అండ్ దెన్ నాకు ఆ విలువలు, ఫ్యామిలీ అనేది తెలుసు చిన్నప్పటి నుంచి. ఆ పేరుతో అది చదువుకోండి అంటాం. మా నాన్నగారు బలవంతంగా నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలనుకోవడం, he made a frame, put that Major Anasuya ani. I was like, somehow it was like that, but నాకు మెల్లిమెల్లిగా values, ethics, morals అన్ని తెలిసొస్తూ, and then when I introduced myself in the NCC Delhi, it used to be like very commander kada nenu, so senior contingent commander Anasuya Bharadwaj from Andhra Pradesh అని చెప్పడం, when I yelling untadi command. Yes. When have you seen yes the roaring, avani, so when I did నాకు goosebumps వచ్చాయి అన్నమాట. When I yell my name with the rank that I hold and the contingent I am representing, something gave a weight to it. So I like the sounding, and that's when I started embracing it. Okay. So, and then there was no looking back. తర్వాత నేను న్యూస్ ప్రెజెంటర్ గా కావడం, తర్వాత అందరూ అండో ఈ అమ్మాయి ఇంత పాష్ గా ఉంది కానీ పేరు చింతకాయ పచ్చడిలా ఉంది, సో కమ్మగా ఉంది, ఇలాంటివన్నీ చదివి ఓ వావ్ అనిపించింది. అమేజింగ్ స్టోరీ, వండర్ఫుల్. ఓకే అనసూయ, నార్మల్గా ఏంటంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళం, అంటే వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ మీ ఆర్ ఎనీబడి, ఈ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా చూస్తారు, ఒక్కొక్క రకంగా జడ్జ్ చేస్తారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. అయితే రియాక్షన్ దగ్గరకు వచ్చేసరికి మనం రియాక్ట్ అవ్వాలనుకున్నా కూడా ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు మనకెందుకులే అని ఆపేస్తారు. ఒక్కోసారి మనకు అవసరమా ఇవన్నీ, జస్ట్ నీ పన్ను చేసుకొని వదిలేయచ్చు కదా, వై డూ వాంట్ టు ఈవెన్ హియర్, జస్ట్ ఇగ్నోర్ అంటారు. సో నీ విషయంలో వాట్స్ ద కేస్? అంటే పేరెంట్స్ నుంచి కానీ, ఇన్లాస్ నుంచి కానీ, హస్బెండ్ నుంచి కానీ, పిల్లల నుంచి కానీ, డిడ్ యు ఎవర్ ఎన్కౌంటర్ సేయింగ్ దెమ్ అంటే జస్ట్ ఇగ్నోర్, వై డూ యూ బాదర్, వదిలేచ్చు కదా? అంటే ఎస్, కానీ నా బాధ చూసి అనడమే తప్పి వాళ్ళు ఎవరో అంటున్నారని నన్ను అనడం ఎప్పుడు జరగలేదు. యు నో వాట్ ఐ మీన్. ఐఎమ్ సంబడి, ఐ డోంట్ నో, చాలా మందికి ఇప్పుడు తెలిసి వస్తుంది అనుకుంటా, ఐఎమ్
బిగ్ ఫ్యామిలీ అంటే చాలా పొజెసివ్నెస్ అండ్ ఐఎమ్ అడిక్టెడ్ టు ఫ్యామిలీ Yes. ఇన్ జనరల్. Yes. నాకు అడిక్షన్ ఉంది, పిచ్చి అబ్సెషన్ ఉంది అనమాట. సో ఇన్ అండ్ అవుట్ తెలిసింది ఎవరికన్నా అంటే నా ఫ్యామిలీలో. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మ నాన్న అంటే నా యాక్చువల్ కెరియర్ పెళ్ళైన తర్వాతే స్టార్ట్ అయింది కాబట్టి అమ్మ నాన్నలకి తెలీదు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ, వాట్ ఎవ్రీబడి ఈస్ హ్యాపెనింగ్, ఆర్ ఐ డోంట్ నో హౌ దే ఆర్ ఫీలింగ్ వెన్ పీపుల్ ఆర్ అబ్యూజింగ్ ఆర్ ట్రోలింగ్ మీ. నాకు నిజంగా తెలియదు. బికాస్ నాకైతే చాలా గట్టిగా వెన్ ఎవర్ ఐ మీట్ దే బిహేవ్ యాజ్ ఇఫ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ షూర్ దే డోంట్ నీడ్ టు యాక్ట్ అనుకుంటాను నా ముందు. అవసరం లేదు. కరెక్టే. సో ఎప్పుడు వాళ్ళైతే నీకు చెప్పలేదు? లేదు. సో నేను కూడా వాళ్ళ ముందు బాధపడడం కానీ అలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇలాంటి ఆక్వర్డ్నెస్ వాట్ ఎవర్ రాలేదు. బట్ హియర్ వెన్ ఐమ్ టాకింగ్, ఇక్కడ మా అత్త మామ మా ఆయన they see me, most importantly my husband. He does tell me when I'm like quiet sometimes. I'm a very talkative person, be it my profession or in person. నేను చాలా మాట్లాడతాను. ఇప్పుడు అనసూయ గురించి మాట్లాడతాను. అప్పుడు కాదు, సో లోడ వాగుతూ ఉంటాను, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను విత్ మేడ్స్ ఆర్ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను వాళ్ళు ఏమైనా చేస్తున్నా కూడా వెన్ ఎవర్ ఐమ్ హోమ్. అండ్ వెన్ సంబడి సీస్ మీ who are surrounded, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, that I'm mum and I'm lost in thoughts, then they know what happened అని. సో మా ఆయన అడగడం, దెన్ ఐ ఓపెన్ అప్. నాకు ఎవరన్నా అలా టచ్ చేయాలని ఉంటుంది, ఎవరన్నా అడగొచ్చు కదా, ఐ వాంట్ టు జస్ట్ ఫ్లష్ అవుట్ ఆల్ ద టాక్సిక్స్ ఇన్ మై హెడ్ అని. సో फिर क्यों रिएक्ट करना, तो क्यों फील होना, छोड़ देना, बोलने वाले बोलते रहते అని అంటాం ఆ రకంగా. కానీ ఎందుకు అన్నావు, ఇది అన్నావు కాబట్టి వీళ్ళు ఇలా అంటున్నారు, నువ్వు ఇది చేసావు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. నెవర్ దట్. సో దే నెవర్ క్వశ్చన్ యువర్ యాక్షన్స్, they only question your reactions. They used to say just why do you want, just ignore it. Ante kada? Wonderful, super. That's as long as you are happy, as long as you are happy with your actions, and you are taking the credit and the blame in your stride. Yep. I have people around me, my husband predominantly, somebody who believes in that. Regressions అనేవి ఉండకూడదు, అలాంటివి చేయకూడదు మాక్సిమం. రైట్, అబ్సల్యూట్లీ, ఐ గో విత్ యూ. ఓకే, సో ఇప్పుడు ఇందాకటి పాయింట్ ఒకటి చెప్పాలి. ఫస్ట్ టైం మన ఇద్దరం ఎప్పుడు కలిసామో నీకు గుర్తుందా? మొట్టమొదటిసారి నేను చాలా పజిల్డ్ గా. సాక్షిలోనా? నో, బాబురావు గారితోనా? దిస్ వాజ్ పోస్ట్ కిక్ సినిమా రిలీజ్ తర్వాత ఒక మాల్లో ఇలియానాది ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంటే రాణా వచ్చారు ఆ లాంచ్ కి. ఇలియానా's mom launched her label, Ilyana's label, and I was, I came, నా పెద్దోడి కడుపులో పడ్డప్పుడు నా శ్రీమంతం అయిన నెక్స్ట్ డే అది. సో అందుకే గోరింటాకుతో వెస్టర్న్ డ్రెస్ లో ఉంటాను నేను. అది అవును, నేను చెప్పే ముందే నువ్వు అన్ని చెప్పేస్తున్నావు, నేను అవన్నీ చెప్దామని. సో నేనేమేంటంటే ఈ పిల్ల ఏంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ వానకం ఏంటి, ముందు నేను ఐ థాట్ యువర్ ఫస్ట్ ఐ థాట్ యువర్ అన్ యాక్టర్. ఓకే, దెన్ వెన్ మైక్ పట్టుకొని నువ్వు సీరియస్ గా ఏదో అక్కడ రెడ్ కార్పెట్ లో యువర్ డూయింగ్ సంథింగ్, వెన్ యూర్ డూయింగ్ ఓ మై గాడ్ దిస్ ఇస్ అన్ యాంకర్ అనుకున్నా. ఆ తర్వాత ద వే యూఆర్ హ్యాండ్లింగ్ దట్ హోల్ థింగ్, దడ ఓ మై గాడ్ షీఈస్ గోయింగ్ ప్లేసెస్ అనుకున్నాను. సో దట్ వాజ్ మై ఫస్ట్ రిమెంబరెన్స్ ఆఫ్ యూ. Thank you very much. And I think that energy, I believe in energies, and మీ నుంచి వచ్చిన ఈ ఎనర్జీ నాలో వచ్చింది కాబట్టి ఇట్ యాడెడ్, ఐఎమ్ షూర్. నిజంగా నేను అందుకనే ఆ రోజు నేను ఎందుకు మర్చిపోలేదంటే ఇప్పటికీ, ఈ రోజు నువ్వు అన్నని పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ మీద వెన్ యూఆర్ డూయింగ్ ఆల్ దోస్ షోస్ అండ్ వెన్ యూఆర్ యాక్టెడ్ ఇన్ సుకుమార్ గారి రంగస్థలం అండ్ వెన్ యూఆర్ డానింగ్ సచ్ గ్రేట్ క్యాప్స్, యు నో, ఓ మై గాడ్ దిస్ గర్ల్, నేను అనుకున్నట్టే అయింది అనేసి. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, ఐ ఫీల్ వెరీ నైస్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్, ఓకే. సో ఈ రోజు నేను ఈ లాక్డౌన్, యాక్చువల్గా నాకు నీతో ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్ చక్కటి ఇంటర్వ్యూ చేయాలని ఉంది అనసూయ. సో ఐ డెంట్ వాంట్ టు డూ అ స్కైప్ ఇంటర్వ్యూ, బట్ ఈ లాక్డౌన్లో ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ ఫన్నీ, సంథింగ్ ఎక్సైటింగ్ విత్ యూ. సో ఐ థాట్ లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ
నేను లాక్డౌన్ సందర్భంగా నేను స్టార్టెడ్ ఎ సిరీస్ కాల్డ్ మెమరీ టెస్ట్ డ్యూరింగ్ లాక్డౌన్. ఇది ఎందుకు అంటే మనం ఒక 2 నెలలుగా we are losing track of what day it is. You want to do memory. అందుకే ప్రిసైస్లీ, ఎందుకంటే 2 నెలలు ఇంట్లో ఉండి గిన్నెలు తోముతూ, బట్టలు దుగుతూ, ఇల్లు ఒడుస్తూ, వంట చేస్తూ వాటిలో నిమగ్నం అయిపోయి మనము మన సినిమాలు, మన కెరియర్ అసలు ఏమైనా గుర్తుందా లేదా అనేసి ఒకసారి ఒక చిన్న టెస్ట్. దట్స్ ఇట్. సో నాకు కూడా కొంచెం ఇది ఈ ఫ్రేజ్ చెప్తే నాకు డౌట్స్ వస్తుంది, కానీ చేపకి ఈత మన ఏబిసిడీలు సైకిల్ వస్తారు నేర్చేసుకునే మర్చిపోవడాలు అలాంటివి జరుగుతాయంటారా? జరుగుతాయి, అందుకనే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి నేను అనుకుంటున్నా. సో దిస్ మెమరీ టెస్ట్ లో 4 రౌండ్స్ ఉంటాయి. మెమరీ టెస్ట్ 1, 2, 3. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ, 5 క్వశ్చన్స్. సెకండ్ రౌండ్ ఏంటంటే నువ్వు ఎవరెవరితో అసోసియేట్ అయ్యావో వాళ్ళ గురించి 5 క్వశ్చన్స్. థర్డ్ రౌండ్ ఏంటంటే ఎవరితో అయితే నువ్వు అసోసియేట్ అయ్యావో ఇన్ యువర్ కెరియర్ విత్ హూమ్ ఆల్ యూ అసోసియేటెడ్ వాళ్ళ గురించి క్వశ్చన్స్. థర్డ్ రౌండ్ ఏంటంటే కాంబినేషన్ రౌండ్, 3 పేర్లు చెప్తాను, ఆ కాంబినేషన్లో ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సంబంధించిన ఆన్సర్. దెన్ ద ఫోర్త్ రౌండ్ ఈస్ జనరల్ నాలెడ్జ్, 5 క్వశ్చన్స్. ఓకే, మొత్తం కలిపి 20 క్వశ్చన్స్. ఇవి కాకుండా there are 2 just fun rounds, వాటికి మార్క్స్ లేవు, ఇట్స్ జస్ట్ ఫన్. ఫస్ట్ది ఏంటంటే మై ఇన్స్టా క్వశ్చన్స్, అంటే నీ ఇన్స్టాగ్రామ్లోని ఒక 5 పిక్చర్స్ నేను చూపించి ఐ వాంట్ టు నో ద స్టోరీ బిహైండ్ దట్ పిక్చర్. సో దట్ ఈస్ మై ఇన్స్టా క్వశ్చన్స్. Okay. And the final one is yeah. So and the final fun round ఏంటంటే మై ఇష్టం అండ్ మై కష్టం. మై ఇష్టం అండ్ మై కష్టం ఏంటంటే this is all about your moods, your emotions, your mood swings and how do you react. So this will be funny. This is the final one, will be funny. Okay, hope you're game for it. Let us start. Thank you. Yes. First question in memory test 1. నీ ఫస్ట్ సినిమా నాగా, నీకు గుర్తుందో లేదో? నీకు గుర్తుందా? నాగా మూవీ ప్రొడ్యూసర్ ఎవరు? ఏం రత్నం గారు. అరే వా, ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు చాలా సులువైన క్వశ్చన్ ఉంటుంది, సో నువ్వు హ్యాపీ ఫీల్ అయిపోకు. అది ఐ వాంట్ టు డూ అ కరెక్షన్. అది నేను నా మొదటి సినిమాగా కన్సిడర్ చేయను, చెయ్యాలి అనేస్తున్నారు, కానీ ఒకసారి అలా కనిపించావు కదా, అయినా సరే దట్స్ అ ఫస్ట్ ఫిల్మ్. ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ అన్విల్లింగ్లీ డన్ కాబట్టి ఏమో. ఓకే 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 సో యు గెట్ 1 మార్క్. నౌ ద సెకండ్ క్వశ్చన్. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో టైటిల్ సాంగ్ ఎవరు రాసారా? రామ్జో గారా? సోగ్గాడే చిన్ని నాయన. ఇది పాత పాట కాదు, కాదు, ఇప్పటిది కొత్త పాట, పాత పాట కాదు, ఈ సినిమాలో పాటే. రామ్జోగయ్య శాస్త్రి గారా? నో, ఇంకొక ఛాన్స్ ఇస్తాను అంతే, బాగా ఆలోచించుకొని చెప్పు. వామ్మో, నాకు తెలిసిన వాళ్ళ పేరు చెప్పినా. అబ్బా నా తల్లే, నా బంగారమే, అంత సీన్ చంద్రబోస్ గారా? ఆహా, ఇంకా చెప్పాయి 10 మొత్తం లిరిసిస్ట్ల పేర్లన్నీ. చంద్రబోస్ గారి సాంగ్స్ ఇలా ఉండవేమో. కాదు. ఓకే, పాస్ అండి. పాసా? అనంత శ్రీరామ్. సో ఎస్, సో 2 క్వశ్చన్స్కి 1 మార్క్. 2 క్వశ్చన్లు అడిగాను, ఒక దానికి ఆన్సర్ కరెక్ట్ చెప్పావు. మూడోది, క్షణం ట్రైలర్లో నీది ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ స్టార్టింగ్ నేను చెప్తాను, మిగతా డైలాగ్ నేను చెప్పాలి. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి Shit! I hope Sage doesn't see this. And my director Ravi also. ఇక్కడ అమెరికా నుంచి వచ్చి ఈ ట్రైలర్ కొన్ని లక్షల సార్లు చూశారు. అమెరికా నుంచి వచ్చి I give up. I really want to listen to the dialogue. I'll give you a hint. ఈ సినిమాలో ఆ హీరో ఎక్కువ ఎక్కడెక్కడ తిరుగుతుంటాడు ఆ సినిమాలో. సో దట్స్ అ హింట్. స్కూల్స్ కి తిరుగుతూ ఉంటాడు, ఇంకా గల్లీ తిరుగుతుంటాడు. అంటే ఆ డైలాగ్ కి ఆ ఎక్కడ తిరుగుతాడు అన్న వర్డ్ కి లింక్ ఉంది.
ఇప్పుడు అమెరికా నుంచి ఇప్పుడు అమెరికా నుంచి యూ ప్లీజ్ ప్రేమ గారు Okay. ప్లీజ్ ఐమ్ డైయింగ్ టు హియర్ దట్ ఓకే డైలాగ్. ఎక్కడ పోలీస్ స్టేషన్ అంటున్నాను, ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు ఎక్కడో అమెరికా నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగరు రిషి. ప్రేమించావా? ప్రేమిస్తున్నావా? ఓకే, హియర్ యు గో. సో 1 out of 3. ఎక్కడో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరగరు రిషి. ప్రేమిస్తున్నావా? Yeah. పాయింట్ ఉందా? లేదమ్మా, It was లేదు. difficult though, but- లేదమ్మా, లేదు. అవుట్ ఆఫ్ 3 1. నో ఫోర్త్ క్వశ్చన్. మోహన్ బాబు గారి సినిమా గాయత్రిలో నువ్వు నటించావు. ఎస్, ఆ సినిమాలో నీ క్యారెక్టర్ పేరేంటి? Yes. ఒక్క నిమిషం. జర్నలిస్ట్. ఐఎమ్ a journalist in the film. ఎస్ ఎస్. ఫస్ట్ లెటర్ చెప్పరా? ఎస్. ఎస్ సెకండ్ లెటర్ కూడా చెప్తా. అనుకున్నా. ఆర్. శ్రేష్ఠ. ఓకే, I'll give you this 2 out of 4. థ్యాంక్ యూ. Shrestha Jairam, 2 out of 4. Now, the final question. రంగస్థలం సినిమాలో ఒక వీడియో నేను ప్లే చేస్తాను, ఓకేనా? ఐ ప్లే అ వీడియో. Okay. ఆ వీడియో చూసి దెన్ యూ షుడ్ రెస్పాండ్. ఏటి మీ సరసాలు ఓ మాటికి తలిపేసుకుంటున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఇదిగో పిల్ల, వ్యాపారం అన్నాక మాత్రం దాపరిగా ఉంటది. నువ్వు ఆ తాగుబోతు పనులుగా ఓ పెద్ద 30 ఎకరాలు ఉన్నట్టు 3 ఎకరాలు పొద్దున తడిపేస్తే సాయంత్రం కల్లా తడిపేస్తానుకున్నావా? Super. అదే నా క్వశ్చన్. I love that dialogue. That's a one. Yeah, అదే భలేగుంది అసలు. Okay, so you score 3. So I want to give a little sweet information about this scene. Yeah, you should. మీ షోలో Yeah. while this film ఈ జరుగుతున్న కొద్ది these are the first initial days of my shooting. చాలా పెద్ద ఇంపార్టెంట్ సీన్స్ అన్ని మొదట తీసేసారు అనమాట. Okay. The boat scene was my first day on the set. Okay. On the shoot నాది. ఏది బోట్ లో? మంచి పేరు వచ్చిన సీన్స్ అని. యా. సో ఇది జరిగిన తర్వాత కూడా నాకు I was very low with confidence all the time. That was a very risky character and so నాకు the ADs and writers నాకు ధైర్యం ఇచ్చింది ఏంటంటే నిన్ననే చిరంజీవి గారు ఆ షూట్ చేసిన తర్వాత ఒక మేబీ 5 days later చిరంజీవి గారు చూసారు, చాలా నవ్వారు, ఇది హైలైట్ అవుతుంది సినిమాకి అని చెప్పారు. మీ గురించి కూడా మాట్లాడారంటే కొంచెం స్పిరిట్స్ లిఫ్ట్ అయ్యాయి నాకు. నిజంగా నాకు ఈ సీన్ మొత్తం ఇష్టం. దట్ ఎంటైర్ థ్రెడ్. Super. I like that scene. Super. Okay, so 3 out of 5. Going good. Okay, now memory test number 2. జబర్దస్త్ టెలికాస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? Okay. Telecast అయింది 7th February 2012 to ఇప్పటి వరకు. 2012. 7th February, correct. 2013, sorry. Yes. 7th February 2013. Yes. So you get 1 mark. Wonderful. Super. Okay. Now the second question. గోపీచంద్ మల్లినేని రవితేజతో ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు? గోపీచంద్ మల్లినేని, he was your director also in one film. So that's why I'm asking you about him. గోపీచంద్ మల్లినేని గారు రవితేజతో ఎన్ని సినిమాలు చేశారు? 3. Okay, what are they? 3, I give you the answer. I mean, I give you the mark. But I wanted to name them. If you can. ఇప్పుడు ఐ మీన్ నాకు టక్మన్ గుజరాత్ కానీ కిరాక్ అంటే క్రాక్ లేటెస్ట్ క్రాక్. ఎందుకంటే రవితేజ గారు గోపిచంద్ టక్మన్ గుర్తు రావట్లేదు. డాన్ సీను అండ్ బలుపు. బలుపు కరెక్ట్. Yes. బికాస్
బల్బు పివి సార్ ని నేను ఫస్ట్ టైం కలిసింది కూడా అక్కడే. దట్స్ హౌ నాకు మెమరీ ఇట్లా క్షణంకి ఇప్పుడు చేశారు. సో బల్బు వి డిడ్ ఇక్కడే బేగంపేటలో ద టైటిల్ లాంచ్ బల్బు. అందుకే సో యు గెట్ యు గెట్ అ మార్క్ 2 out of 5. అరే నీ గురించి కంటే వేరే వాళ్ళ గురించి నీకు ఎక్కువ తెలుస్తున్నట్టున్నాయి. అదే కదా. ఓకే, నౌ ద థర్డ్ క్వశ్చన్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా ఏది? పటాస్. ఓకే, సింపుల్, ఫైన్. 3 out of 5. నౌ ద ఫోర్త్ వన్. యాంటీ కరప్షన్ కి సంబంధించి సుకుమార్ గారు ఒక షార్ట్ ఫిలిం చేశారు. ఆ షార్ట్ ఫిలింకి చాలా మంచి పేరు వచ్చింది. ఆ షార్ట్ ఫిలింలో మెయిన్ రోల్ అల్లు అర్జున్ ప్లే చేశారు. ఐఎమ్ గివింగ్ యూ అ హింట్ ఆల్సో. సో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద షార్ట్ ఫిలిం? I have no clue. ఇంత పెద్ద నేమ్స్ ఉన్నా కూడా I never came across. You did? Somehow I've never no, నేను షార్ట్ ఫిల్మ్స్ మీద ఎందుకు అంటే ఎప్పుడు షార్ట్ అంత ఫిల్మ్ అంటే ఇంట్రెస్ట్ అవగాహన. సమ్ 10-15 minute షార్ట్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ అ క్యూట్ 3-minute షార్ట్ ఫిల్మ్. ఇట్స్ వెరీ క్యూట్, సూపర్ ఉంటుంది ఆ షార్ట్ ఫిల్మ్. నేను చూడలేదు ప్రేమ గారు. I never heard of it also. But you know it. It is I am that change. I am that change. That's the name of the short film. I am that change. And the moment our interview is over. What was it involved? అది కరప్షన్ కి వ్యతిరేకంగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్. I'll watch it. Yes, you watch it. Okay, so you have 3 out of 5. Now the final question. యాత్ర సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మైరాగు గారు. Okay, I'll give you a hint. He's a Tamil music director. He's not from here. అది కూడా నాకు తెలుసు, కానీ పేరు గుర్తురాదు. అతన్ని అందరూ ముద్దుగా ఒక అక్షరంతో పిలుస్తారు. ఒకే అక్షరం. ఒక అక్షరం. పాస్. K. His name is K. Krishna Kumar. K. Okay. He's known as K. నాకు వచ్చేది కాదు. That's okay, fine. So you get 3 out of 5. So first దాంట్లో ఎన్ని వచ్చాయి? ఫస్ట్ దాంట్లో you got 3. Yes. Second దాంట్లో you got 6 out of 10. Fine. Okay. Now memory test number 3. కొరటాల శివ గారి దర్శకత్వంలో కాజల్ యాక్ట్ చేసింది, గీతా మాధురి పాడింది. అదేంటి? అదే పాట. ఆ పాటలో కాజల్. జనతా గ్యారేజ్ పక్కా లోకల్. అరే వా! I wanted to sing that song if you can. ఇంగ్లీష్ లో దండబెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేస్ క్రీము గట్ట పూసుకోను ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సందనం. నంబరే లేదు నాకు అసలే, డోర్ నంబరే మీకు ఇస్తలే, సెంట్ బాటిలే పట్టనంటే పట్టదే, సన్న జాజులంటే చెడ్డ మోజులే, ఏ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దబాకి పరుగు తీస్తలే, డిస్కోలు పప్పులు దమ్ములెట్టు పెట్టిన మావి తోటకాడ మేళ పెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్నీ ఊర మాసు లెక్కల. మై గాడ్, మొత్తం లిరిక్స్ అన్ని గుర్తున్నాయి నీకు. టూ మచ్. ఓకే, యూ గెట్ 1. నౌ you get now 7 out of 15. Now 8th question. 7 వచ్చాయి. 7 out of 11 questions లో 7. Okay, now the next question. అడవి శేష్ యాక్ట్ చేశాడు, అనుష్క కూడా యాక్ట్ చేసింది, వంశీ పైడిపల్లి డైరెక్టర్. ఆ సినిమా పేరేంటి? ఊపిరి. Okay, done. Tarun Bhaskar is the actor. Vivek Sagar is the music director.
అరెరే మనస అనే పాట ఉంది ఆ సినిమాలో. విశ్వక్ సేన్. అరే రే మనసా Yes. ఇదంతా నిజమా. సినిమా పేరు ఈ నగరానికి ఏమైంది తర్వాత సినిమా పేరే చెప్పాలి. ఫలక్మద. ఫలక్మద. వెరీ గుడ్. ఓకే ఓకే. చంపేస్తాడు విశ్వక్. 9 out of చెప్పకపోయి ఉంటే 9 out of 13. 12 13. 9 out of 13. Okay, now the 14th question. R.R. Madan is the director. R.R. Madan is the director. Rajendra Prasad garu actor. R.P. Patnaik is the music director. మా మదన్ గారా? మీ మదన్ గారే. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయనకి ఆ సినిమా తప్పు చెప్పి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆ సినిమాకి ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. మాస్టర్ క్యారెక్టర్ చేశారు కదా రాజేంద్ర ప్రసాద్ గారు. నేను చెప్పను, ఇంకా చాలు, చాలా హింట్స్ ఇచ్చేసాను నేను చెప్పను. పాస్. ఆనలుగురు. ఆనలుగురు. అవును కదా. ఓ మై గాడ్, వాట్ ద హెల్. Okay, so you get 9 out of 14. Now the last question in this third round. Mahi Raghav is the producer. Sai Kiran Advi is the director. Producer. Yes. Mahi Raghav is the producer. Sai Kiran Advi is the director. Krishnudu is the actor. విలేజ్ లో వినాయకుడు. Yay! Super! అరే నీ మెమరీ బాగుందని. Ansuya, too much. Okay. So totally you అరే get అప్పటికే నాకు 10 out of 15. 10 out of 15. Okay. Now the final round, that is general knowledge round. లక్షద్వీప్ పేరున్నావు కదా, ఇండియాలో ఉంది లక్షద్వీప్. యా, ఇట్స్ ఐలాండ్. లక్షద్వీప్లో ఎక్కువ ఏ భాష మాట్లాడతారు? ఎక్కువ మాట్లాడే భాష ఏంటి? లక్షద్వీప్ ఇస్ అరేబియన్ సీ కాబట్టి అటువైపు తులువా. They have a particular language లేకపోతే No, మన no, భాషలో they don't have a particular language. So is it Tamil or Malayalam? ఈ రెండిట్లో ఏదో. You choose one. Tamil or Malayalam is correct, but you choose one. Which is the one? తమిళ్. మలయాళం. మీ ఎక్స్ప్రెషన్ అంటే ఏదో ఒకటి చెప్పు, తమిళ మలయాళమా? ఎక్స్ప్రెషన్ బట్టి నువ్వు. మలయాళం. Okay, done. First time. ठीक है. I'll give you 1 mark for this. Okay, now the 17th question. NIN full form ఏంటి? National Institute of Nutrition. Right, you're right. 12 కాదు. ఎంత? How much you got? 6 plus 4, 10, 11, 12. Okay, 12 out of 16. 12 Yeah. out of, yes. Now the next question. 17. 12 out of 17. 17. Now the next question. గాంధీ సినిమాని డైరెక్ట్ చేసింది ఎవరు? ఎక్కడో విన్నట్టుగా ఉంది కానీ it doesn't ring a bell. ఇంగ్లీష్ డైరెక్టర్ ఎవరో. Ben Kingsley. Sorry, I give up. Ben Kingsley is the director. Correct. Yes. Okay. Ben Kingsley. Yes. So 12 out of 18. Now last 2 questions. అజంతా ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి? మన దగ్గర ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో. కాదు, అవునా? అజంతా ఎల్లోరా కాదు. తమిళనాడు. కాదు. కర్ణాటక. ఇంకా చెప్పే అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పేసి మొత్తం చెప్పేసి టాప్ నుంచి బాటం. అజంతా ఎల్లోరా కర్ణాటక. కాదు. అజంతా ఎల్లోరా కేవ్స్ ఆర్ ఇన్ ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. అదే ఔరంగాబాద్ should be. Yes, it's in Aurangabad. Ajanta Ellora గుహలు are in Aurangabad. ఔరంగాబాద్ ఎక్కడుంది?
విచ్ స్టేట్ అన్నారు కదా మీరు? నో గుజరాతా? విచ్ ప్లేస్ ఇన్ అజంతా ఎల్లోరా గుహలు ఎక్కడున్నాయి? ఓకే. ఓకే, సో హౌ మచ్ యూ స్కోర్ నౌ? 12 out of 19. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే కరోనా తగ్గిపోయిన వాళ్ళ నుంచి కరోనా క్రిటికల్గా ఉన్న పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేసే ఆ ట్రీట్మెంట్ పేరేంటి? కరోనా తగ్గి నయమైపోయి వెళ్ళిపోతారు వాళ్ళ నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు టు అ వెరీ క్రిటికల్లీ ఇల్ పేషెంట్. సో ఆ ట్రీట్మెంట్ ఏమంటారు? You know it. You try it. You know it. You try it. Dialysis, కరోనా తగ్గిపోయిన వాళ్ళ బ్లడ్ తీసి కరోనా క్రిటికల్గా ఉన్న పేషెంట్కి ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తారు. ఇది అక్కడ ప్రాసెస్ పేరేంటి? ప్లాస్మా థెరపీ. ఓకే. ప్లాస్మా ఇస్ ఓకే. చాలా నేర్చుకున్నాను నేను కానీ ఈరోజు. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. So you get 12 interview. You get 12 out of 20. The final score is 12 out of 20. Okay, now the next two fun rounds. Next two fun rounds, okay? First ఏంటంటే my Insta stories. I will show you one picture. I want you to tell the story behind this picture. This picture నేను ఇప్పుడు క్వారంటైన్ టైమ్ లో పోస్ట్ చేయడం జరిగింది. It was in the morning times when I was feeling really lazy. And I was just cuddling up with my boys, and that's when my husband took a picture. He just liked the colors and everything of it. ముగ్గురు తెల్లని బట్టలు, తెల్లటి పిల్లో, బెడ్షీట్ తెల్లగా గ్రేగా, అట్లా. సో he liked the tones and the feel of the mood, so atla click chestha I liked it. Actually I didn't want, there was a big argument happening within myself. I thought it is too private a moment to share, and my husband is totally against such things, but somehow I just felt again Anasuya being Anasuya. Yes, I'm like Anasuya. It's all very, I just want to spread positivity as much as I can from whatever I can contribute during these difficult times. So any chinna chance ochina I just wanted to bring a smile anamata. So wonderful. I just love this picture. Very nice. Okay, I'll take you to memory. Down the memory lane I'll take you. Okay. ఎలా ఉన్నావు అనసూయ? ఈ టైంలోనే నేను నిన్ను చూశాను. దిస్ వాజ్ ద టైమ్ వెన్ ఐ saw you. ఎప్పుడిది? I had no clue about being prim and prob, the grooming and all. మీరు నమ్ముతారో లేదో, I have not, see, అమ్మాయిలకి బేసిక్ గా these eyebrows, all the grooming. I was 24 when I faced the camera first time. అప్పుడు I did. అక్కడ వచ్చిన తర్వాత అప్పటి వరకే I was very very naive and I was very normal. I was not very conscious about myself because I was somebody, I come from a very conservative family. ఈ రోజు ఏం డ్రెస్ వేసుకోవాలో కూడా మా అమ్మనే బయట తీసి పెట్టేవారు. సో అలాంటి టైంలో I had no clue. అందుకే నాలో చాలా ఒబీడియన్స్ కూడా ఉంది ఇప్పటి వరకు. అసలు అక్కడ ఎలా కూర్చున్నావు చూడు, నోట్లో వేలేసిన కొరకనట్టు, చాలా పద్ధతిగా, చాలా అలాగే ఇప్పుడు కూడా I try to keep a lot of that innocence with me, but అలా ఉండనిస్తారా? ఉండనివ్వట్లే కదా జనాలు. But I think చాలా కాపాడుకున్నారు ప్రేమ గారు. I just try to be in my bubble, but కొన్ని విషయాలు తెలిసినా కూడా తెలియనట్టుగా అలా దారి మళ్ళీ చేస్తా అనమాట. I know it. చాలా సార్లు పాపం I know how much you just ignore and move on. బట్ ఒక్కోసారి యూ నీడ్ టు, తప్పదు, అది చెయ్యాలి, చేయకపోతే కష్టం. ఓకే, దిస్ పిక్చర్ ఐ రియలీ లవ్డ్. ఐ డోంట్ నో వై, బట్ నాకు ఎందుకు తీసుకున్నావు నాకు అంతే కదా, అసలు ఎక్కడ
Context I want. Oh, this was on the sets of Rangamartana. Yes. నాకు నువ్వు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు ఈ ఫోటోలో. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు రివీల్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్. దాని గురించి అడగట్లేదు. బట్ ఎందుకు సెల్ఫీ గారి పర్మిషన్ తీసుకున్నాను. దట్ వాస్ ప్రకాష్ రాజ్ సర్స్ బర్త్డే ఆ రోజు. అండ్ ఒకటి F2 time లో I took a boomerang of him. And last year post చేస్తాను. ఈ ఇయర్ I want to KV sir నేను పర్మిషన్ అడిగా, can I post this picture please wishing Rangamartana అంటే sure అని he gave a thumbs up. So I put it. Very cute. You see me very 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 కొత్త లుక్ లో నన్ను చూస్తారు as usual, but at the same time మన అనసూయ అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. The look of the film is very nice. చాలా బాగుంది. ఆ పిక్చరే చాలా బాగుంది. ఇట్ గివ్స్ వెరీ నైస్ పాజిటివ్ వైబ్స్. ఓకే, నౌ దిస్ వన్. ఇది మా పెద్దోడు ఇక్కడే, నేను ఎక్కడైతే మీతో మాట్లాడుతున్నానో అక్కడే తీసాడు ఫోటో. కానీ భలే క్లిక్ చేసాడు. పోజులు డిఫరెంట్. ఓ మై గాడ్, అసలు he has an amazing eye for captures. does టకా తీసాడు కదా. లాస్ట్ ఇయర్ వాడికి వచ్చిన కూడా ఇచ్చాను. అంతే, పోర్ట్రేట్ తీయడం వాడు టక తీయడు. టక తీయడు. నాకేమో నేను ఐఎమ్ యూస్ టు నా ఫోటో షూట్స్ ఆర్ లైక్ టింగ్ 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 అని పెడుతుంటాయి. బట్ మమ్మా తుమ్ కిత్నా హిల్ రా హై, I have to capture the right thing, just stay put. He does some filters cheyadam, the things he selects and all. I'm like, oh my god, I can't do that. तुमको जो मिल रहा है वो खींचो, I'm just going to do whatever. And so అక్కడ అలా అనుకునేటప్పుడు he just clicked. Yeah. Wow. Okay, the final picture. This is an amazing one. నేను ఎప్పుడు అనసూయని ఇలా చూడలేదు అసలు. అవునా? ఎప్పుడు యూ డోంట్ పోస్ట్ అసలు ఫ్యామిలీ పిక్చర్స్. ఎక్కువ చాలా రేర్ గా ఈ క్వారంటైన్ లోనే యూఆర్ పోస్టింగ్ టూ మెనీ గుడ్ ఫ్యామిలీ పిక్స్. Every May time లో, that's when I go to మా పెద్దోడు change my life, our life అనుకోవచ్చు. అంటే for me love is very important, Prema garu, in any form, be it me and my husband, me and my mom, or me and my work. So peddodu pere pyar ki nishani, and it's very important for us. So every May 20th var birthday time ki మేము అసలు ఇక్కడ ఉన్నాం, we always go to places. And May 15th అది నా బర్త్డే రోజు దిగింది యాక్చువల్లీ. సో టుగెదర్ వెళ్ళిపోతూ ఉంటాం. ఆ టైంలో చాలా ఫోటోస్ పోస్ట్ చేస్తాను. సమ్ మేబీ నా మధ్యలో నా షోస్ పెరుగుతున్న కొద్దీ ఆ ఫోటో షూట్స్ ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోయినట్టున్నాయి. బట్ నార్మల్లీ ఏంటంటే there's lot of flood of your work pictures ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి కనిపిస్తాయి, there are like adapa dadpa, but there is a lot of yes that's I like there is lot of అంటే డిజైనర్స్ కోసము లేదా షోని ప్రమోట్ చేయడం కోసము పిక్చర్స్ పెట్టాల్సి వస్తుంది కదా. సో అక్కడ ఎక్కడో. Okay, so we are done with that Insta questions. Now the final one, my ishtam and my custom emotions. The first question, okay? నీ కోపం అసలు దేనికి వస్తుంది? నార్మల్గా ఇఫ్ యూ గెట్ యాంగ్రీ దేనికి వస్తుంది? వస్తే ఏం చేస్తావు? అన్నిటికి వస్తుందా? అన్నిటికీ. సో నాకు ఓసిడి ఉంది, ఉన్నవి ఉన్న చోట్ల లేకపోతే నాకు కోపం వస్తుంది. ఓకే. అండ్ బేసిక్లీ డిసానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ, సిన్సియరిటీ లేకపోతే నాకు కోపం వస్తుంది. ఓకే, వచ్చిన ఆ కోపాన్ని డూ యూ ఎక్స్ప్రెస్ ఆర్ యూ జస్ట్ యూ విత్డ్రా? వాట్ ఇస్ ఇట్ దట్ యూ డూ? ఓ yes. నాతో సేఫ్టీ, నాతో ఉన్న వాళ్ళకి అదే, నేను లోపలే దాచుకోను. ఏదన్నా బయట పడతాను కాబట్టి సేఫ్. అందరు నాతో ఉన్నవాళ్ళు తెలిసిపోద్ది. ఓకే, షీస్ హ్యాపీ ఆర్ షీస్ సాడ్ ఆర్ షీస్ యాంగ్రీ తెలిసిపోతుంది. ఐ కుడెంట్ తెచ్చుకోలేదు ఇంకా నేను. అండ్ మేబీ అ పార్ట్ ఆఫ్ మీ డజంట్ వాంట్ టు లెర్న్. No, you should not be. The way you are, you're beautiful. Be like that. Don't change. I don't like Ansuya to change. సో నేను అనేస్తాను. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ. సో అనేస్తాను నేను. సో ఐ టెల్ ఆఫ్ why I'm upset and what
వాట్ కెన్ బి డన్. సో నేను కొంచెం మూవ్ ఫట్ టకటకా అనిస్తాను. దెన్ మళ్ళీ వెంటనే నేను కూల్ అయిపోయిన తర్వాత అరే ఎక్కువ బాగేస్తానని చెప్పేసి మళ్ళీ ఐ మేకప్ ఫర్ ఇట్ ఆల్సో. సే విత్ మై అసిస్టెంట్ ఆర్ మై మేడ్స్ ఆర్ పిల్లలైనా ఎవరైనా. అందుకే మా వాళ్ళు నేను ప్రతిదానికి అంటూ ఉంటాను కదా, సో వెంటనే ఏదైనా చేసి పెట్టడం అందుకే లొడ్డుగా క్యూరుకుంటాను. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. అసలు నీకు సంతోషం వస్తే, విపరీతంగా సంతోషం వస్తే, హౌ డు యూ షో ఇట్? ఎలా చూపిస్తావు? యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్స్ I don't suggest this during these times of social distancing, but I hug. Oh, I know. Yes. I hug. Yeah. Very good. Good. Super. Third one. Yeah. ఎలాంటి వ్యక్తులని రెస్పెక్ట్ చేస్తావు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యూ రియలీ రెస్పెక్ట్? I'm the last person you will come across who judges things or people. So I believe in vibrations and energies, like I said. And I don't respect that particular person's age or the stature or the number they're standing in their profession. No, nada. It's all about the journey I respect. అండ్ నాకు రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాను. ఐ వాల్యూ రెస్పెక్ట్ లాట్. అందుకే ఎవరైనా చాలా సార్లు మీరు చూసే ఉంటారు ట్విట్టర్ లో, ఎవరైనా నువ్వు అన్నా కానీ నేను ఏంటండి మీరు, నేను ఎవరండి, మీ చుట్టాలా, మీ పట్టాలా, మీ పక్కింటా, మీ అక్క చెల్ల, ఏకవచనంతో ఎలా సంభాషిస్తారండి అని నేను తెలియని వాళ్ళు. బేసిక్ గా దే నో మీ ఓన్లీ యాజ్ అనసూయ ది యాంకర్ ఆర్ ది ఆర్టిస్ట్. సో రెస్పెక్ట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ సమ్హౌ ఫర్ మీ. ఎస్ ఎస్ అబ్సల్యూట్లీ, ఐ అగ్రీ. సో ఎలాంటి వ్యక్తులంటే అసలు ఇష్టం ఉండదు? ఐ నో యూ సెడ్ యూ డోంట్ జడ్జ్ పీపుల్, బట్ ఒక్కోసారి మనకి కొన్ని యూ కాంట్ టేక్ ఇట్. ఐఎమ్ హ్యూమన్, నాకు నచ్చవు. యా, ఐఎమ్ వెరీ హ్యూమన్ అండ్ ఉంటాయి అట్లా. సో అదే నాకు నచ్చని విషయాలు అవే. ఎవరైనా అబద్ధాలు చెప్తే నేను భరించలేను, ఆనెస్టీ లేకపోతే ఐ కాంట్. నా చుట్టుపక్కల ఎవరికైనా నాతో ఉన్న వాళ్ళకి అదే చెప్తా, నేను తప్పమని అనేస్తాను కానీ వెంటనే బట్ నాతో ఉన్న వాళ్ళు బీ ట్రూ అంతే. అదొకటి నేను భరించలేను. డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్న వాళ్ళు. అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ హూ గెట్ క్యారీడ్ అవే ప్రేమగా ఇన్ జనరల్. ఎప్పుడైనా పానిక్ అవుతుంటావా అనసూయ? యూ గెట్ పానిక్డ్? అండ్ ఇఫ్ యూ డూ, హౌ డు యూ గెట్? ఏ విషయంలో ఎక్కువగా? ఓ రీసెంట్ గా ఈరోజు ఇంటర్వ్యూకి ముందు కూడా ఐ పానిక్, లైక్ what should I wear and what's going to be my look. I'm a very panic driven person a lot. But then I don't accept my ayana tappichi. I don't let it affect anybody. Somehow I have ownership. Pradhaniki niku ye kya wo kya anukunta, it will always papam he's my trash bin ankocha, he's my sponge, everything. So the same here applies here. My panic I think manandaram we sail in the same boat. పొద్దు నుంచి మా ఆయన కూడా నేను సతాయిస్తున్నా, ఇవాళ నాకు ఇంటర్వ్యూ ఉంది, నన్ను కదిలించకు, నన్ను మాట్లాడించకు, నాతో మాట్లాడకు, నీ పన్ను చేస్తా. ప్రతిదానికి ఐ బి లైక్ గివింగ్ అ డిస్క్లైమర్, आज पहले ही मुझे ये है, today I have interview, please don't upset me. He'll be like okay, now he got used to it. He can వెళ్ళిపోతారు. Cute. Okay, next. జనరల్ గా ఏ ఏ విషయాలకి నీకు బాగా ఏడుపు వస్తుంది అనసూయ? డూ యూ క్రై? నిజంగా అంటే క్రై అంటే నా మీనింగ్ టీయర్స్. డూ యూ క్రై? Yes, I cry very often. On an average, maybe thrice a week. ఓకే, ఏడిస్తే కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటావా, కాసేపు ఏడ్చి ఆపేస్తావా? As long as I feel lighter, ఏడుస్తూ ఉంటా. Mostly when I go to bed, that's when everything flushes. The డేలో మెమరీస్ అన్ని ఏం జరిగాయో మోస్ట్ ఆఫ్ టైం అలాంటప్పుడే. అండ్ వాట్ ట్రబుల్స్ మీ ద మోస్ట్ ఈజ్, this is too personal, am I going to talk about it? I never spoke. If you my husband affects me a lot. అవునా? ఆయన మరీ ముద్దు చేసేస్తున్నాడు, పాయింట్ బ్రాట్. He babysits me. He's babysitting me since 20 years. So నాతో బంతాయి. సో ఆయన పట్టించుకోకపోతే నాకు చాలా ఏడుపు వస్తుంది. అంతేనా? ఇంకెన్నమ్మా పట్టించుకోకపోతే తల్లి 20 ఏళ్ళ నుంచి మోసి 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 చచ్చిపోతున్నాను ఇంకా, నన్ను కొన్ని రోజులు ప్రశాంత్
But touch wood, this June 4th we are celebrating our 10th anniversary. Wow. పెళ్లి అయిన తర్వాత అంతకంటే ముందు we know each other since 9 years. Yes. So touch wood, దేవుడా ఇప్పటివరకు కూడా నేను అలా అలిగితే కూడా he still gives me attention. నేను I crave only for his attention. వాడెవడో ఏదో అన్నాడు, వీడెవడో ఏదో అన్నాడని అంటే బాధపడిన సందర్భాలు ఉన్నాయి కానీ ఏడుపు nobody deserves my tears, ప్రేమ గారు, except Your my husband people. only deserves your tears. Wonderful. What a line. You should note it. Pa. Period. Period. Okay. Next. Okay. ఎప్పుడైనా బాధపడితే అంటే ఇఫ్ యూ గెట్ హర్ట్ నాట్ విత్ ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా బయట వర్క్ టైంలో డ్యూరింగ్ వర్క్ ఆ టైంలో ఇఫ్ సమ్మన్ సేస్ ఎనీథింగ్ అండ్ యూ గెట్ హర్ట్, ఆన్ స్క్రీన్ ఎలా చూపిస్తావు, ఆఫ్ స్క్రీన్ ఎలా చూపిస్తావు? అంటే విద్ ఇన్ యూ హౌ డు యూ షో ఇట్, అండ్ బయట జనాల ముందు హౌ డు యూ షో ఇట్ ఇఫ్ యూ గెట్ హర్ట్? Okay, so I don't know if I'm the right person to disclose this. నన్ను అనే వరకు ఇప్పటివరకు ఎవరు అలాంటి పరిస్థితి నాకు రాలేదు. Somehow maybe my personality or my face which I say I'm not approachable or something like that. నన్ను ఎవరన్నా అనే వరకు అయితే ఫ్రమ్ ద బిగినింగ్ NCC అనుకుంటా ఆ పరేడ్ కమాండర్ థింగ్ నాలో. సో if I am upset it is just because of some things not happening on time or properly. దానివల్ల upset అవ్వడం, but something I have an amazing that very intriguing affair with camera. So camera mundu I'm like everything vanishes. ఒకసారి యాక్షన్ డైరెక్టర్ గారి యాక్షన్ వినపడగానే హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అనేసి టింగ్ టింగ్ అని ఇట్ జస్ట్ without my knowledge, to be honest, it happens, that shift. So sometimes I feel very glad that I am in this profession. ఓకే, నెక్స్ట్. రీసెంట్గా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇరిటేట్ అయ్యి చిరాకు పడ్డ మూమెంట్ ఏమన్నా ఉందా? బికాస్ ఆల్ సెడ్ అండ్ డన్ 65 రోజులు దాటిపోయింది లాక్డౌన్, మనం మన ఫ్యామిలీతో ఉన్నాము, బాండింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, వీఆర్ ఆల్ టుగెదర్, దట్స్ ఆల్ ఫైన్ 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 ఫైన్. ఆన్ ద ఫ్లిప్ సైడ్, ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ that frustrates you, irritates you? రీసెంట్గా ఒక 1-2 days క్రితం ఏమన్నా జరిగిందా? యూ రిమెంబర్? నిన్న ఈరోజు నేను చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అయ్యాను, ప్రేమ్ గారు. I've come across some news that a couple of television artists have committed suicide because they were scared about their finances, about their careers. I was just thinking a lot how I was told when I spoke about EMIs or whatever. Yeah. It's just that I've come across a lot of videos also. ఇప్పుడు డైలీ వేజెస్ వాళ్ళకి మీరు నేను తలా 1000-5000 అలా ఒక్కొక్కళ్ళం 100 ఇచ్చుకుంటూ వెళ్తే వాళ్ళకి 1000 ఉన్నా సరిపోయే వాళ్ళకి చాలా. What about people like us, or I'm just saying somebody who used to earn 2 lakh rupees per month, right, and has commitments of about 1.5 lakhs every month. Very bad. How much can he or she go through this? So I saw a lot of videos, people were crying and all. Then I just had a discussion with my husband yesterday. I'm like, how secure are we? This lockdown is going to continue for another couple of months. And then we were supposed to construct our dream home. And then quarantine started. Everything was shelved. And then, we all dream. We all have those moments. And I really very low. Frustration ga adi ee roju poduna marinది because when I was cooking my pancakes and all, I missed a little ingredient. And then casually my family was like, they're casually saying that jitna, and then I couldn't take that no, and I was like very frustrated and irritated. I skipped my breakfast today and I didn't eat. It's like that. So you have a child in you, yeah, పక్కా child in you. Oh my god, I think మీ పిల్లలు మీ ఆయన బాగా మదరింగ్ చేస్తారేమో నిన్ను, నువ్వు వాళ్ళని చేసే బదులు. మేమందరం ఒకటైపోతాం తెలుసా ప్రేమ గారు. We all watch Chhota Bheem together. We watch Avengers with so much of fun. And నలుగురం కూర్చుని, I think that, I don't know. Yes. కానీ ఉందనుకుంటా. I think you all should have that child alive. ఉండాలి.
బట్ ఈ రకంగా డెఫినెట్లీ వద్దు కానీ బట్ అంటే నాకు ఒక్కోసారి ఎక్కడిదో ఏదో జరిగిపోతుంది, అది మైండ్లో పెట్టేసుకొని ఏదో చిన్న విషయం మీద దాని మీద ట్రిగ్గర్ అయిపోయి అక్కడ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాను. మా ఆయన మా అమ్మాయి నన్ను ఇలా క్వశ్చన్ ఫేస్ పెట్టి చూస్తారు, అసలు దీనికి నీ కోపానికి సంబంధం ఏమిటి, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇరిటేట్ అయ్యావు టైప్స్ లో వాళ్ళ ఎక్స్ప్రెషన్. ఈ కోపం అంటే చూపించే టైప్ డెఫినెట్లీ కాదు. ఐఎమ్ సమ్వేర్ వెరీ అప్సెట్ విత్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఓన్లీ హూ ఐఎమ్ ట్రైయింగ్ టు బట్ ద రీజన్ కుడ్ నాట్ బి దట్ వన్. యు నో వాట్ ఐ మీన్. ట్రిగ్గరింగ్ పాయింట్ వేరే ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Why do you think it is important to react when people judge you or body shame you or troll you? అంటే ఇది అవసరం అని నువ్వెందుకు నమ్ముతున్నావు? చాలా ఇందాక నేను అన్నట్టు చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు, వదిలేస్తారు, పట్టించుకోరు, లేకపోతే బాధపడతారు, లోపల ఫీల్ అయిపోతుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రకరకాలు ఉంటాయి. నువ్వెందుకు అనుకుంటున్నావు ఎవరన్నా ఏమైనా అంటే అసలు ఎట్టి పరిస్థితిలో ఊరుకునే సమస్య లేదు. ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. Why do you think it is important? Why do you think it is important? You know, for the very reason you have just mentioned. If you're going to react, it depresses you. It is within you, inside you. When somebody says that mujhe farak nahi padta, it doesn't affect me, they're wrong. It definitely stays in them. Yeah. When you read something which upsets you, when you watch something, if you're not letting it out to someone else or somewhere else, it's inside you, that energy and vibration, and it will definitely affect you, and it makes you suffer. True. Adokati, I'm a selfish person. I have to be my favorite first, tarvata edaina. So I can't hurt myself like that. నేను హ్యాపీగా ఉంటేనే ఇంకెవరినైనా హ్యాపీగా ఉంచొచ్చు. ఇది బేసిక్ ప్రిన్సిపల్ చాలా మందికి తెలియదు. అండ్ ఐ స్ట్రాంగ్ at this time, quarantine time, నాకు చాలా విషయాలు నేర్పించాయి ప్రేమ గారు. ఓకే, నాకు నా మెయిడ్ అన్నా కుక్ అన్నా విపరీతమైన గౌరవం పెరిగింది. అవును, నాకు కూడా ప్రేమ పెరిగింది. నాకైతే వాళ్ళని ఎప్పుడెప్పుడు హగ్ చేసుకోవాలి. సో ట్రూ. నేను వాళ్ళకి ఫ్రెంచ్ టోస్ట్లు అవి ఇవి చేసి పెడుతుంటే మా లక్ష్మి అయితే ఏందమ్మా ఇది అని అడుగు. కరెక్ట్. యా. So it's like I took them for granted. Atlage chala. I really hope everybody understands nobody is no one's property. There is a difference between public property. We are not public properties. We are public figures for a reason. We earned that position. Definitely, fans iche abhimano, vallu iche సపోర్ట్, ప్రేమ డెఫినెట్లీ యాడ్స్ ఆన్. అవన్నీ వచ్చి నేను మూల కూర్చుంటే సరిపోదు కదా. ఐ హ్యావ్ టు స్టెప్ అప్, మేకప్, షో అప్ కదా. డు నాట్ టేక్ ఎనీబడి ఫర్ గ్రాంటెడ్. సో నాకు చాలా సందర్భాలు ఇప్పుడు ప్రతి ఒక్కసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా దేర్ వాజ్ అ ఫ్యాన్ వార్ బిట్వీన్ 2 యాక్ట్రెసెస్ ప్రేమ గారు. అందులో నన్ను కూడా లాగారు ప్రతిదాని. నేను సింప్లీ వాళ్ళని బ్లాక్ చేశాను బికాస్ నాకు సంబంధం లేని విషయం నన్ను ఎందుకు లాగారు. ఐ అండర్స్టూడ్ పీపుల్ ఆర్ సో జాబ్లెస్ ఈ టైంలో. ఇంకా దే షుడ్ ఇట్ ఓన్లీ. నాకు ఒక్కటే భయం ఏం తెలుసా ఇలాంటి టైంలో, వాట్ అబౌట్ ద విమెన్ ఇన్ దేర్ లైఫ్స్? మాక్సిమం వీళ్ళంతా అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా మర్చిపోయింది. దే విల్ డెఫినెట్లీ, అంటే ఇట్స్ నా కర్స్ కాదు, ఇట్స్ మై ప్రిడిక్షన్. దే ఆర్ గోయింగ్ టు సఫర్ ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ you being a keyboard warrior will only doom you. It doesn't do any good. It's better they realize as early as possible. I don't know why people don't understand this small thing. Every single person, all this whatever quarantine and what the nature and the universe is telling us, okane kaadu ee loctus enti adi attack undi kada loctus attack. అది కానివ్వండి, ఇప్పుడు ఉత్తరాఖండ్ లో ఫారెస్ట్ ఫైర్ కానివ్వండి, అంటే లాస్ట్ 10 years నుంచి ఈవెన్చువల్ గా, బట్ ర్యాపిడ్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి హౌ somewhere I think, are you an Avengers fan? No. Do you know the characters? No, I'm not a fan.
It's So okay. there is Yeah. but there is a villain character called Thanos who believes in the balance. Yes. Yes. So he kills half of the people. So somewhere there is some invisible Thanos అనిపిస్తుంది నాకు. Yeah. People are dying at a rapid pace, and then something is happening to us on a larger scale that more than that meets the eye. ఇలాంటి టైంలో మనందరం ఒకళ్ళకొకళ్ళు ఉండకపోయి ఇలా చిన్న ట్రివియల్ థింగ్స్ వలన ఒకళ్ళనొకళ్ళు హర్ట్ చేసుకోవడం. నాకు సమ్ టైమ్స్ when I don't react, no ప్రేమ గారు, it is about I feel hopeless. No, I feel no, sad you for should- them. సరే you should react. చేతులు కాల్చుకున్నాకే తెలుసుకుంటారు వీళ్ళు అని అనిపిస్తుంది. Right. చెప్తే వినకపోతే చడంగా చూడాలి అంటారు కదా. Okay. సో Finally, Ansuya, we are ending the show with a small note. అదేంటి అంటే నిన్ను నువ్వు రేట్ చేసుకోవాలి 1/5 అని అనుకుంటున్నాను నేను. నిన్ను నువ్వు కొన్ని ఆస్పెక్ట్స్లో. Okay. So I'll I'll tell the things and you have to rate yourself. As a told you daughter, my apni favorite too. as a daughter, I don't know if this is the right thing. as a daughter. As a daughter? Out of 5? Yes. 3.5. A 0.5 ఎందుకు 3.5 ఎందుకు? Okay, 3. Okay, done. Okay, sister. Off late, 2.5. Wife. 5 on 5. Really? So sweet. Yes. Super. Okay, daughter-in-law. 4 on 5. వావ్ అనసూయ, అంటే డాటర్ కంటే డాటర్-ఇన్-లాకే ఎక్కువ మార్క్స్ వేసేసావు నువ్వు. డాటర్ 3, డాటర్-ఇన్-లా 4. వావ్, అమేజింగ్. ఓకే. It's about na estimation, but I want to be a 5 on 5 for everything. I hope you realize that. Yes. I want to be. You want to be. As of now, నేను అనేది రైట్ నౌ స్టేటస్ గురించి. I'm not saying what you want to be. Okay, mother. Yeah, I'm not there for my sisters as much as I'm supposed to be, or my parents. That's why. Yeah. Mother. I'm a guilt conscious mother all the time because of my profession. So right now, quarantine time, I think I'm 5 on 5, quarantine. 4 on 5. Okay. Otherwise, 4 on 5. Otherwise, I'm a 3 on 5. 3 on 5. Okay, done. Friend. As a friend. I can be a very good friend, but unfortunately, I haven't made many friends. Okay. My husband is the only best friend that I have, but I have good friends. Okay. Ante. Naru, But you as a friend. me as a friend, I can be a 5 on 5. Oh, super. Okay. TV host. As a television host. 4 on 5. As an actor. Oh, there's a lot to learn. 3 on 3 on 5. Great. So on an average, you're 3.5. That types. Very good, Yan Suya. I really like the honesty in you. And I love this 1 hour time spent with you. Amazing it was. So much love. Thank you. I feel likewise and much more, to be honest. నేను చాలా తెలుసుకున్నాను about a lot of things. There are sometimes a lot of things which ఎవరన్నా కడితే కానీ చెప్పలేము. And I think I did that today. Thank you so much. Thank you, Ansuya. Bye. Take care.